యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ప్రక్కనున్న దొంగ, ఈ ప్రక్కనున్న దొంగ ఇద్దరు కలిసి జాయింట్గా తిట్టారు యేసు ప్రభు. ఇద్దరు కలిసి ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. ఆ పరిస్థితుల్లో కూడా ఓర్చుకున్నాడండి ప్రభు. ఓర్చుకున్నాడు. ఓర్చుకోవడం మాత్రమే కాదు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఓర్చుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోకపు తండ్రికి ఒక దొంగలో మార్పు కలిగింది. అతడు, యేసు నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అన్నప్పుడు, ఏ దొంగోడా, సిగ్గు లేకుండా నా రాజ్యంలోకి వస్తా నువ్వా ఓరా అని త్రోసివేయలేదు. నేడు నీవు నాతో కూడా. అదండి పరిచర్య అంటే. సంఘములో పరిచర్య అంటే అది. దేవుని బిడ్డలారా, నిన్ను దూషించిన వారు, నీకు ఎంతో కీడు చేసిన వారు, నిన్ను అవమానకరంగా మాట్లాడినటువంటి వారు, నిన్ను ఎగతాళి చేసిన, నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నిన్ను ఎగతాళి చేసిన వారు నీ కళ్ళ ముందే తిరుగుతారు. నీ కళ్ళ ముందు నీ ముందే తిరుగుతారు. వారిని ప్రేమించు.